హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం, భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం అనగా జూన్ 26వ తేదీ నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం అనగా జూలై 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా శాకంబరి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా శాకంబరి ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే వివిధ ప్రాంతాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ రోజే మొదటి రోజు కావడంతో తెల్లవారుజామున 4:30 నుంచే అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. సహస్ర కలశాభిషేకాలు, గణపతి పూజ, పుణ్యవాచనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న అన్ని రోజులు శ్రీ భద్రకాళి అమ్మవారు ఉదయం సాయంత్రం వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక జూలై 6వ తేదీ ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జూలై 10వ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి వ్యాస పూజను నిర్వహిస్తారు. ఈ రోజునే శ్రీ భద్రకాళి అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అంటే అమ్మవారికి సేంద్రియంగా పండించిన కూరగాయలతో అలంకారం చేయడం జరుగుతుంది. ఈ రోజున నిర్వహించే ఈ శాకంబరి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. ఈ రోజున జూలై 10వ తేదీన తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి నిత్యానికము అనంతరము శాకంబరి అలంకారం చేయడం జరుగుతుంది. ఇక ఉదయం 9 గంటల నుండి వృద్ధి హోమం, బలి ప్రదానం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం భక్తులు ఈ శాకంబరి అలంకారంలో ఏ సమయానికి దర్శించుకోవచ్చో చూద్దాము. శాకంబరి అలంకారంలో భక్తులు దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి భక్తులను ఎలో చేయడం జరుగుతుంది. అంటే భక్తులకు సర్వదర్శనం ఆ రోజు ఉదయం 9 గంటల తర్వాతే ఉంటుంది. అదే రోజు మహదాశీర్వచనము, తీర్థ ప్రసాద వితరణతో ఈ శాకంబరి నవరాత్రి మహోత్సవాలను సమాప్తి చేయడం జరుగుతుంది. శాకంబరి దేవిగా దర్శనమిచ్చే భద్రకాళి అమ్మవారిని దర్శిస్తే ఎప్పటికీ కరువు కాటకాలు దరిచేరవని చెప్తారు. న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్తారు. అందుకనే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శాకంబరి ఉత్సవాలను అతివృష్టి, అనావృష్టి ప్రజలకు దరిచేరకూడదని ఆలయ అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ శాకంబరి మహోత్సవాలు ప్రారంభం అవ్వడంతో భక్తులు తరలి వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఇంకా ఈ దేవస్థానం నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.